వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు నేను మా పాప బుక్స్ తీసుకొచ్చాను. సో ఈ బుక్స్తో పాటు చిన్న చిన్న టిప్స్ అవి కూడా మీకు షేర్ చేద్దాం అనిపించింది. సో నాకు బుక్స్ అయితే టోటల్గా 4500 పడింది. బట్ స్కూల్స్లో అమ్మకూడదు అనే కొత్త రూల్స్ వచ్చినప్పటికీ మా పాప స్కూల్లో అయితే అక్కడే తీసుకోవాలి అని అన్నారనమాట. వాళ్ళు నాకు ఇచ్చినటువంటివి 3 రోల్స్ ఇచ్చారు. అలాగే స్టిక్కర్స్, 25 నోట్బుక్స్, 3 టర్మ్ అంటే ఎవ్రీ టర్మ్కి ఉండే టెక్స్ట్ బుక్స్, 3 టర్మ్ బుక్స్, అలాగే ఇంకా జీకే బుక్, 3 కాపీ రైటింగ్ బుక్స్, తెలుగు టెక్స్ట్ బుక్, హిందీ టెక్స్ట్ బుక్. ఇవి వాళ్ళు ఇచ్చినటువంటివి. నాకు దీని మీద ఎంఆర్పి ప్రైస్ వేసుకుంటే తేడా 1500 వచ్చింది. వెళ్ళి అడిగితేనేమో బెల్ట్, టై అవన్నీ ఇస్తాం కదా, అందుకు ఛార్జ్ చేశామని చెప్పేసి ఏదో చెప్పారు. పోర్షన్ చూస్తే బీభత్సంగా ఉంది. సరేలే ఇంకా ఏం చేస్తాం, మరి వేరే దగ్గర తీసుకోవడానికి ఛాన్స్ లేదు, వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేనప్పుడు మనం ఏం చేస్తాంలే అనేసి ఊరుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టిప్స్ వచ్చేసరికి పిల్లలకి బుక్స్ నేనేం చేస్తానంటే ఈ ఇయర్ ఉండిపోయినవి ఇప్పుడు ఏమైనా ఉండిపోయాయి అనుకోండి, అవి నెక్స్ట్ ఇయర్కి కంటిన్యూ చేస్తాను. అలాగే పాప కొన్ని లాస్ట్ ఇయర్ బుక్స్ ఉండిపోయాయి, ఒక 9 to 10 బుక్స్ ఉండిపోతే అవి ఫస్ట్ ఇప్పుడు వాడేసి నేను ఇప్పుడున్న బుక్స్ తర్వాత యూజ్ చేస్తాను. ఇవి టిప్ నెంబర్ 1 అనమాట. బట్ అన్నిటికీ అట్టలు వేసేసి ఉంచుకోవాలి. అలాగే అక్కడ పెట్టే దగ్గర మనం ఏదైతే ర్యాక్లోనో లోపల ఎక్కడ పెడతామో బ్యాగ్లోనో దాంట్లో నాఫ్తలిన్ బాల్స్ ఖచ్చితంగా వేయాలి. ఎందుకంటే పేపర్ ఉన్న చోట ఖచ్చితంగా బొద్దింకలు అవి వస్తాయన్నమాట. అందుకని అది ఖచ్చితంగా వేయాలి. ఇది పాప బుక్స్ ర్యాక్ అనమాట. ఇది నేను ఆల్రెడీ మొన్న నాంపల్లి మార్కెట్లో మీకు చూపించాను. ఇది ఎప్పుడో తీసుకున్నటువంటిది. ఇప్పుడు నేను అంటే ముందు ఎప్పుడో తీసుకున్నాము. ఇది పాప షెల్ఫ్కి అనేసి ఇచ్చేసాము, ఆఫీస్కి అని తీసుకున్నది ఇక్కడికి తీసుకొచ్చేసాం. ఇవన్నీ నోట్బుక్స్ ఇప్పుడు డాడీ అట్లే వేస్తున్నారు. ఈసారి ఏంటంటే ఆ స్కూల్ నోట్బుక్ మీద వీళ్ళ స్కూల్ నేమ్ తోటి ప్రింట్ అయ్యి వచ్చిందనమాట. ఈవెన్ దో నేను కింద చూపిస్తున్నాయి కదా బుక్స్, అవి పాతవి, అవి యూజ్ చేశాకే కొత్తవి ఇస్తాను అనమాట. సో ఇప్పుడు డాడీ అట్లే వేయడానికి ఎవ్రీ ఇయర్ డాడీ అట్లే వేస్తారు, అట్లే వేయడానికి తీస్తున్నాను అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ తన స్టేషనరీ, తనకు సంబంధించిన అన్నీ, తన రిపోర్ట్ కార్డ్స్, ఓల్డ్ రిపోర్ట్ కార్డ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. బుక్స్కి సంబంధించినవన్నీ చాలా వరకు ఇక్కడే ఉంచుతాను. అండ్ ఒకవేళ ఇంకా ఎక్స్ట్రా తనకి సీక్రెట్గా ఏమైనా తెలియకుండా ఉంచాలి అనుకునేటప్పుడైతేనే లోపల ఇంకెక్కడైనా దాచి ఉంచుతాను అన్నమాట. అలాగే కొన్ని పాత బుక్స్, రఫ్ బుక్స్ అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఈజీ టు టేక్ అన్నట్టుగా ఉండాలి. అండ్ నేను స్టేషనరీ అది కూడా వేరే ప్లేస్ నుంచి తీసుకున్నాను. నోట్బుక్స్ కూడా అక్కడే తీసుకుందాం అనుకున్నాను. బట్ వాళ్ళు మనకి ఆ యాక్సెస్ ఇవ్వలేదు కనుక తీసుకోలేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత ఈ అట్టలు వేసేటప్పుడు మనం లోపల వైపు స్టిక్కర్లు అవి అంటిస్తాం, కొంతమంది ప్లాస్టర్లు అవి అంటిస్తారు. అలా అంటించకండి, కొంచెం కష్టమైన పిన్ చేయండి. దానివల్ల ఏంటంటే అట్ట త్వరగా ఊడదు, లేదంటే తొందరగా ఊడిపోతాయి. దాని తర్వాత మధ్యలోని నేమ్స్ రాయడం అస్సలు మర్చిపోవద్దు. బుక్ మధ్యలో అక్కడక్కడ మన పాప పేరు రాయాలన్నమాట. సో దట్ ఎవరైనా తీసుకున్నా సరే మనకి ఐడెంటిఫికేషన్ కోసం అక్కడ మన పేరు అనేది చూపిస్తే మళ్ళీ మనకు దొరికే ఛాన్స్ ఉంటుంది. అలాగే పెన్సిళ్ళు, పెన్నులు పోతే ఏం చేస్తామని అడుగుతారు కదా. పెన్సిళ్ళు, పెన్నులు కూడా పోకుండా ఉండాలంటే ఒక పెన్సిలు, ఒక రబ్బరు, ఒక షార్ప్నర్ మాత్రమే ఇవ్వండి. అవి కూడా 1 వీక్ యూజ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళకి మనం ముందే చెప్పాలి. సో దట్ వాళ్ళు కొంతవరకు జాగ్రత్తగా ఉంచుకునే ఛాన్స్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా వర్క్ అవుతుంది అని అయితే చెప్పలేను, బట్ కొంతవరకు అయితే పనిచేస్తుందని అయితే చెప్తున్నాను. వీళ్ళది ఈసారి కార్నివాల్ అనేసి ఏదో ఇచ్చారు. టర్మ్ 3 ఇలాంటి 3 బుక్స్ ఉంటాయి. తెలుగు కాపీ రైటింగ్, హిందీ కాపీ రైటింగ్ ఉంటుంది. అండ్ టెక్స్ట్ బుక్స్, ఒక జీకే టెక్స్ట్ బుక్ ఉంది. అవే ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. కాస్ట్ పరంగా అయితే నాకైతే చాలా ఎక్కువ పడ్డాయి. ఇవి మనం బయట తీసుకుంటే ఇంత ఉండవేమో అని అనిపించింది అనమాట. బట్ తెలుగులోని నేను సిలబస్ మామూలుగా చూశానండి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అలాగా చూస్తే బీభత్సంగా ఉంది. వాళ్ళకి అప్పుడే లాస్ట్ లెసన్, నేను ఫస్టే చెప్పట్లేదు, లాస్ట్ లెసన్లో చూస్తే వాళ్ళకి అప్పుడే ఏంటంటారు సో వేమన శతకాలు, దాంట్లో తాత్పర్యాలు, భావాలు, అర్థాలు అవన్నీ కూడా ఇచ్చేసారనమాట. హిందీ అంత ఎక్కువ ఉండదు, బట్ తెలుగు అయితే వీళ్ళకి ఎక్కువే ఉంది. అండ్ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఈవీఎస్ అయితే కామన్, అవి కూడా ఎక్కువే ఉన్నాయి. అండ్ డైరీ వీళ్ళది ఇలా ఇచ్చారు. నాకు చెప్పాను కదా ఎక్స్ట్రా అమౌంట్కి టై, బెల్ట్, ఇంకా ఐడి కార్డు, గ్రూప్ ఫోటోకి ఛార్జ్ చేస్తామని చెప్పారనమాట. 1500 వరకు వేరియేషన్ వచ్చింది. ఇలా మొత్తం అన్నీ అట్లా వేసేసాక మళ్ళీ ఇదే ర్యాక్లో పెట్టేసి ఉంచేసి
తనకి ఏమి కావాలో ఎన్ని బుక్స్ వాళ్ళు అడిగారో నాకు ఆల్రెడీ లిస్ట్ పంపించారు వాళ్ళు ఇన్ని బుక్స్ పంపించమని. అండ్ ఇది మనం స్టార్ట్ అయిన నేను ఫస్ట్ డేనే తెచ్చుకున్నాను, స్కూల్ స్టార్టింగ్కి ముందే బుక్స్ తెచ్చుకున్నాను. అట్టలు వేశాక నాకు 2-3 డేస్ టైం ఇచ్చాక అప్పుడు వాళ్ళు పంపించమన్నారు, అప్పుడు ఆ బుక్స్ అనేవి పంపిస్తున్నాను. అండ్ ఈ ర్యాక్ని మనం ఉంచుకుంటే వుడెన్ ర్యాక్ ఎవరైనా యూజ్ చేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా 15 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇలాంటి చిన్న చిన్న ఆర్గనైజర్ బాక్సెస్ ఉంటే వాటిలో పెన్సిల్ని ఎరేజర్స్ ఇలా ఎక్స్ట్రా ఉండేటటువంటివన్నీ కింద పడేయకుండా దాంట్లో పెట్టుకున్నాం అనుకోండి ఇంకా బెటర్గా ఉంటుంది. ఇది టేబుల్ బుక్ నేను ఎప్పుడో విడిగా తీసుకున్నాను, అది తనకి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి. దాని తర్వాత ఇక్కడ అట్టలు వేసేస్తున్నారు డాడీ. ఇది 1.5 డే పట్టిందండి ఇన్ని బుక్స్కి ఆయనకి అట్టలు వేయడానికి. ఇంతలో చిన్నది మళ్ళీ మధ్యలో ఇదొకటి దీంతో ఒక అల్లరి ఉంటుంది కదా, సో దీంతో అల్లరి భరిస్తూ ఆయనకి అట్టలు వేయడానికి 1.5 డే పట్టింది. ఏం లేదు, చక్కగా కుర్చీలు తెచ్చేసుకొని కుర్చీ నుంచి మంచం మీదకి ఎక్కిపోయి అన్నీ సర్దేస్తుంది అనమాట. అవన్నీ దాటి ఆయనకు వేయడానికి 1.5 డే పట్టింది. 1.5 డే తర్వాత నాకు మళ్ళీ పిన్స్ కొట్టి స్టిక్కర్లు అంటించుకొని నేమ్స్ రాసి అవన్నీ చేయడానికి నాకు ఇంకొక 1.5 డే పట్టింది. అదేంటి స్టిక్కర్స్ అంటించడానికి పేర్లు రాయడానికి అంతసేపు అని అనకండి. పిల్లలతో ఉండేటప్పుడు ఇంటి పని చేసుకుంటూ ఈ వర్క్స్ అన్నీ చేయాలంటే కొంచెం టైమే పడుతుంది. సో ఇక్కడ నాకు లిస్ట్ ఇచ్చేసారు, అవన్నీ నేను బ్యాగ్లో నైట్ సర్దేసి ఉంచుతున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్కి ఎక్స్ట్రా ఉండే బుక్స్ అన్నీ లోపల ర్యాక్లోని నీట్గా అరేంజ్ చేసేసుకుంటున్నాను. యాక్చువల్గా ఇక్కడ అరేంజ్ చేయలేదు, నేను మీకు ఎలా ఉందో అలాగే చూపించాను. నేను ర్యాక్ క్లీన్ చేసేటప్పుడు ఎప్పుడైనా వేరే వ్లాగ్లో మీకు షేర్ చేస్తాను. ఇది ఎలా ఉందో అలా పెట్టేశాను, ఇందులో ఏమేమి ఉంటాయి అంటే ఎలా పెడతాను అనేటటువంటిది నేను మీకు ఇంకో వీడియోలో షేర్ చేస్తాను అనమాట. ఇక్కడ నాకు స్కూల్ వాళ్ళు ముందు రోజు ఏం అడిగారో బుక్స్ అవన్నీ అనేది నేను నేమ్స్ రాసేసి అవి పెట్టేస్తున్నాను అనమాట. నెక్స్ట్ డే తను ఈజీగా పట్టుకెళ్ళిపోయేటట్టు. అండ్ ఇప్పటివరకు అయితే ఒక 10-15 డేస్ అయితే స్కూల్స్ ఏమీ స్టార్ట్ అవ్వవు, లెసన్స్ ఏమీ స్టార్ట్ అవ్వవు. ఈవెందో వాళ్ళు కొన్ని బుక్స్ తీసేసుకుంటారు కనుక అలా ఫస్ట్లో నేమ్ రాస్తాం కనుక మధ్యలోని నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇందాక టిప్కే. ఇలా మనం పైన బుక్ మీద కూడా రాయాలి, ఇలా మధ్యలోని పేజెస్లోని లాస్ట్కి అంటే లోపల వైపు పేరు రాయాలన్నమాట. నేను రాసింది అక్కడ ఎక్కడ కనిపించకపోతే మీకు ఊరికే చూపిస్తున్నాను అనమాట. బట్ ప్రతి బుక్లోని టెక్స్ట్ బుక్లోని అలా మధ్యలో ఎడ్జ్లోని నేమ్ రాస్తానమాట. సో దట్ మనకి ఎవరైనా గబుక్కున్న పిల్లలందరివి ఒకేలా బుక్స్ ఉండేసరికి వాళ్ళు లోపల పెట్టేసుకుంటారు బ్యాగ్లో, వాళ్ళని కూడా అనడానికి లేదు. ఈవెన్ దో అలా పెట్టుకునేటప్పుడు ఏంటంటే మన పాప బుక్ మనం ఎలా పేరెంట్స్గా మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే అక్కడ నేమ్ని మనం ఒకసారి చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది టెక్స్ట్ బుక్స్కి ఇలా వర్తిస్తుంది, నోట్బుక్స్కి అయితే సైడ్ నేను నేమ్స్ రాసేస్తే సరిపోతుంది. నేను టెక్స్ట్ బుక్స్కి నోట్బుక్స్కి అన్నీ ఇలాగే చేస్తానండి. సో మరి ఇదండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ అనేటటువంటిది చాలా వాల్యూ అండి. ఆ లైక్ వల్ల నా ఈ వీడియో ఇంకొంతమందికి సజెషన్లో ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ.